కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇక సైదాపూర్ మండలం రాయకల్ జలపాతం జాలువారుతుంది. భారీగా నీరు చేరి ఇక చూపర్లను కనువిందు చేస్తుంది. ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా ఎత్తైన కొండలపై నుండి దూకుతూ పర్యాటకులను ఇక మంత్రముగ్ధులను చేస్తుంది. సుమారు 50 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కొండలు ఆహ్లాదకరమైన వాతావరణంతో సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ వాటర్ ఫాల్ ను చూసేందుకు భారీగా తరలి వస్తున్నారు. జలపాతం వద్దకు చేరుకుని ప్రకృతి ప్రేమికులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక గుట్ట పై నుండి వస్తున్న వాటర్ ఫాల్ లో తడుస్తూ ఇక మైమర్చిపోతున్నారు. రాయకల్ జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని కోరుతున్నారు స్థానికులు. రేపెండెల గ్రామం హన్మకొండ జిల్లా. అక్కడ నుంచి మేము ఇక్కడికి వచ్చేసాం రాయకల్కు. దాదాపు ఇక్కడ రావడానికి మాకు గంటన్నర టైం పట్టింది. ఇక్కడి నుంచి లోపలికి పోవడానికి 3 కిలోమీటర్ల ఈ బాట మాత్రం కొంచెం అటు ఇటుగానే ఉన్నది. కానీ ఇక్కడ ప్రకృతి ఆధారాలు చూడడానికి మాకు చాలా సంతోషంగా అనిపించింది. అక్కడ నుంచి వచ్చినందుకు మేము ఫుల్గా సాటిస్ఫాక్షన్ అయ్యాం. మా ఫ్రెండ్ చెప్తే అనుకోకుండా రావడం జరిగింది. ఇక్కడ వరకు అనుకోకుండా వచ్చినందుకు ఇక్కడ మాకు ఫుల్గా మంచిగా అంటే మంచి ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉన్నది. ఈ పొలాలే కానీ చుట్టుపక్కల వాతావరణం కానీ చూడచక్కనిగా ఉన్నది. కాకపోతే కొంచెం గవర్నమెంట్ చొరవ తీసుకొని ఇక్కడ ఉన్న దాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. కరీంనగర్ డిస్ట్రిక్ట్ గుల్లాపల్లె మాది విలేజ్. మాకు వాటర్ ఫాల్ ఎక్కడో లేదు. మా రాయకల్లలో 8 కిలోమీటర్ల దూరంలో మాకు వాటర్ ఫాల్ ఉన్నది. గోవా ఎక్కడో లేదు, మాకు ఇక్కడనే ఉన్నది. గోవా కూడా అన్ని ఆస్వాదించాలి. అందరూ మన పర్యాటకులు కూడా మా దగ్గరకు వచ్చి ఆస్వాదించాలి. కాకపోతే మాకున్న ఒక మైనస్ ఏంటి అంటే ఒక రోడ్ ప్రాబ్లం ఉన్నది. ఆ ప్రాబ్లం మా గవర్నమెంట్ స్వీకరించి ఆ రోడ్ వచ్చిందంటే మాకు ఎక్కడో అవసరం లేదు, ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు. మీ ఇక్కడికే రావాల్సిందే. ప్రతి అనంతగిరి హిల్స్ కు పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. వర్షాకాలం అయినప్పటికీ ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. తెలంగాణ ఊటీగా పిలువబడే ఈ కొండలకు ఇక నిత్యం వేలాది సంఖ్యలో టూరిస్టులు తరలి వస్తున్నారు. వీకెండ్ సెలవు రోజుల్లో పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఇక కుటుంబ సమేతంగా తరలి వచ్చి కొండల్లో నెలకొన్న ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు. అనంత కొండల్లో పద్మనాభ స్వామి దర్శనంతో మొదలయ్యే ఈ ప్రయాణం ప్రకృతి సోయగాల మధ్య జలపాతాలతో కొనసాగుతుంటుంది. స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ పచ్చని ప్రకృతి ఒడిలో సేద తీరుతూ పర్యాటకులు మనశ్శాంతిని పొందుతారు. పచ్చని ఎత్తైన చెట్లు, కొండలు, గుట్టలు, జాలువారుతున్న జలపాతాలు, కొట్టిపల్లి సదస్సు నుండి ఇక గలనలు అనంతగిరి హిల్స్ పర్యాటకుల పాలిట స్వర్గధామంగా నిలుస్తున్నాయి. పచ్చని వివిధ రకాల చెట్లతో కూడిన అటవీ ప్రాంతాన్ని పర్యాటకులు ఇక తనివి తీరా ఆస్వాదిస్తున్నారు. అనంతగిరి కహావా ఇక లాకుండి దావా అనే ఇక్కడి గాలి అనేక వ్యాధులకు మందుగా పనిచేస్తుందంటున్న పర్యాటకుల మాట అద్భుతమైనదని చెప్పాలి. ఇక ఇక్కడ గాలి పీల్చగానే ఉల్లాసం, జీవశక్తి నిండిన అనిపిస్తుందని ఇక్కడికి వచ్చిన వారు అంటుంటారు. ఇలాంటి ప్రాంతాన్ని ఓ వీకెండ్ బెస్ట్ టూర్ గా మార్చుకోవచ్చు. అనంతగిరి కేవలం ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు, అది మనసుకు ప్రశాంతత, శారీరానికి ఉత్సాహాన్ని అందించే ఒక అనుభూతి. ఇక ఈ వారంతపు వీడింది నిజంగానే ఒక మధురానుభూతిని పంచుతున్న ఈ అనంతగిరి గుట్ట హైదరాబాద్ నుండి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక రోడ్డు మార్గం కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. రోడ్డు మార్గంలో వెళ్లలేని వారికి రైలు సౌకర్యం కూడా ఉంది. వికారాబాద్ రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత చిన్న ఇక ప్రయాణంలోని అనంతగిరి అందాలను ఆస్వాదించవచ్చు.